సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, మాధవరావు మాట్లాడే ప్రతి మాటలో బాబాకు అచంచలమైనటువంటి భక్తిభావం, అవ్యాజమైన అనురాగం ధ్వనిస్తూ ఉంటాయి. అందుకే తన మాటలను బాబా ఎంతో మురిపంగా వినేవారు. విని ముచ్చటగా నవ్వేవారు, ప్రేమగా వీపు తట్టేవారు, లాలసగా బుగ్గగిల్లేవారు. ముఖ్యంగా మాధవరావుపై తనకున్న ప్రేమను ఎన్నడూ ఎవరి ముందు దాచేనుకునేవారు కాదు. భక్తులందరితో ఒక దర్బారు కిక్కిరిసిపోయి ఉన్నప్పుడు బాబాతో సన్నిహితంగా ఉండలేకపోయినందుకు బాధపడుతున్న రేగే వంటి భక్తులకు కొత్తవారు ఉన్నప్పుడు పిల్లలను దూరంగా పెడతాం అని బాబా ఊరడించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ మాధవరావు విషయంలో అలా కాదు. ఎవరున్నా, ఎంతమంది ఉన్నా మాధవరావుతో తనకున్నటువంటి అద్వితీయమైన బంధాన్ని, జన్మజన్మల అనుబంధాన్ని బాబా తరచూ వ్యక్తపరుస్తూ ఉండేవారు. ప్రతిరోజు బాబా మరియు మాధవరావుల మధ్య తరచూ చోటు చేసుకునేటువంటి ప్రేమపూర్వక సంభాషణను, ఆ సంభాషణలో ప్రతి పదంలో ప్రతిధ్వనించే ప్రగాఢమైన రుణానుబంధాన్ని, సాటిలేని అనుబంధాలన్నీ ప్రత్యక్షంగా ఆలకించి అవలోకించి భక్తులు విస్తుపోతూ ఉండేవారు. మాధవరావుపై తనకున్నటువంటి ప్రేమను బాబా ఎంతగా వ్యక్తపరిచేవారంటే, ఒకసారి మధ్యాహ్నం భోజనం తర్వాత బాబా చేతి తడిని మాధవరావు తన కండువాతో తుడుస్తూ ప్రేమపూర్వకంగా సంభాషిస్తూ ఉన్నప్పుడు కన్న తల్లి తన బిడ్డ మాటలకు మురిసిపోయి ప్రేమతో బిడ్డ చిక్కిల్ని ముద్దాడిన సందాన బాబా ఎంతో ప్రేమగా, గౌరవంగా మాధవరావు బుగ్గ గిల్లారు. బాబా చూపినటువంటి అటువంటి అవ్యాజమైనటువంటి ప్రేమకు మాధవరావు మనసు వసంత అవనిలా ఆనందంగా ఆలపించింది. చిన్మయానందమనేటువంటి చిరుజల్లో మయూరమై పురివిప్పి ఆడింది. అనంతమైన భగవత్తత్వం మనను స్పర్శించిన తీరుతో తనువు తన్మయత్వంతో పులకించిపోయింది. అటువంటి ఆనందం ఏ స్వర్గం, ఏ మోక్ష సుఖం ప్రసాదించలేవని మాధవరావుకి ఆ క్షణంలో చాలా దృఢంగా అనిపించేది. అదే భావాన్ని వ్యక్తపరుస్తూ, కానీ పైపైన కోపం నటిస్తూ, ముందుగా బాబా నీతో స్నేహం చేసినందుకు ఇదే ఫలితం. మాకు ఆకలైతే మిఠాయిలు పంచే దైవం కావాలి, అలా బుగ్గగిల్లే దైవం మాకు వద్దు అని చెప్పి అంటారు. అప్పుడు బాబా అమితమైనటువంటి వాత్సల్యంతో, శ్యామ, నీవు గత 72 జన్మల నుంచి నాతో ఉన్నావు. ఎప్పుడైనా నీ మీద చేయి వేశానా? ఇప్పుడు ఏదో బుగ్గ గిల్లితే అంతా కోప్పడుతున్నావని అని చెప్పి అంటారు. అప్పుడు మాధవరావు హృదయ కడలిలో కెరటపు ఉవ్వెన్లు ఎగసి ఆనందాశ్రుల రూపంలో చెక్కిలిపై ధార కడతాయి. బాబా, నాకు స్వర్గానికి తీసుకువెళ్ళే విమానం వద్దు, ఏ మోక్ష సుఖం నాకు వద్దు. నాకు ఎల్లప్పుడూ నీ పాదాలపై శ్రద్ధ ఉండాలి, అచంచలమైనటువంటి భక్తి ఉండాలి, నాకు ఇంకేమీ వద్దు అని చెప్పి తెలియని చిన్మయానందం నిలువెత్తున అవతరించిన స్థితిలో బాబాను ప్రార్థిస్తాడు. ఓ దేవా, దేవుళ్ళకే దేవుడా, నాకు భక్తిని వరంగా ప్రసాదించు. నాకు మీకేమీ వద్దు, నీ సేవా భాగ్యాన్ని రాత్రింబవళ్ళు ప్రసాదించు. దేవా, నీకు నాదొక వినతి, నాకు మోక్షం వద్దు. మోక్షం ఇచ్చే ఆనందం కంటే సర్వశ్రేష్ఠ సుఖమైనటువంటి భక్తి సుఖం నాకు కావాలి అనేటువంటి కబీరు గీతం మరియు సంత తుకారం అభంగంలోని ధ్వనించినటువంటి భక్తిభావమే మాధవరావు బాబాకు చేసినటువంటి ప్రార్థనలో ప్రతిధ్వనిస్తుందని చెప్పుకోవచ్చు. అప్పుడు బాబా ఎంతో అన్నయంగా, గర్భంగా, శ్యామ, నేను వచ్చింది అందుకే. ఇన్నాళ్ల నుండి మిమ్మల్ని పోషిస్తున్నారు, మరి మీ పట్ల నాకు ప్రేమానురాగాలు ఉండవా అని చెప్పి అంటారు. మీరు పోగొట్టుకున్నటువంటి ఆ సచ్చిదానందాన్ని మరలా ప్రసంగించడానికే నేను సశరీరుడనై వచ్చాను. అందుకే నేను వచ్చింది జన్మల నుండి, ఇన్నాళ్ళ నుండి మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూ హృదయవాసి అయినటువంటి భగవంతుని కలపడానికే తీసుకువెళ్తున్నాను. మిమ్మల్ని పోషిస్తున్నాను. మీ సహజ స్థితి నుండి దూరమై దుఃఖంలో కొట్టుమిట్టాడుతున్న మీకు మరలా
ఆనందాన్ని ప్రసాదించడం కొరకే మీ పట్ల నాకు కనికరం, కలవరం, ప్రేమ, బాధ్యత ఉంటాయి. మీ పట్ల నాకు ప్రేమానురాగాలు ఉండవా అని చెప్పి అదే సత్యాన్ని బాబా మరలా తమదైనటువంటి శైలిలో వ్యక్తపరుస్తాడు. అంతేకాదు మాధవరావుతో తన సుదీర్ఘ జన్మాంతర భావాలను, తద్వారా తనకున్నటువంటి ప్రగాఢ రుణానుబంధాన్ని బాబా ప్రస్తుత సంఘటన మాధ్యంగా తెలియజేస్తారు. నాకు స్వర్గానికి వెళ్ళే విమానం వద్దు, మోక్ష సుఖం వద్దు అనేటువంటి మాధవరావు మాటలలో బాబా తనను పారమార్థికంగా పురోగింపజేస్తున్నటువంటి తీరు గోచరమవుతుంది. మాకు ఇక ఏ సుఖాలు వద్దు, మీ సన్నిధిలో లభ్యమయ్యే సచ్చిదానందమే సదా మాకు కావాలి అనేటువంటి ప్రార్థనలో మాధవరావులో సాయి కృపా మాధ్యమంగా జాగృతమైన ఉన్నత సంస్కారాల సుగంధపు సువాచనలు మన హృదయ ఘ్రాణులలో సుస్థితంగా స్పృశిస్తాయి. బాబా మాధవరావుల మధ్య జరిగినటువంటి ఈ అవర్ణీయమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి ప్రేమ సుధారస సన్నివేశాన్ని చూసి అక్కడ ఉపస్థితులైనటువంటి భక్తులు